గత 2 రోజులుగా చూస్తా ఉన్నాను. ఎవరు పడితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా లబ్ధి పొంది ఈ రోజులు ముఖ్యమంత్రులు అయ్యి ఆస్తులు సంపాదించుకుని ఈ భారతదేశంలో ఒక మీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం, రాజకీయంగా వాడుకోవటం కోసం, భారతీయ జనతా పార్టీకి అడుగులు మడుగులు ఒత్తడం కోసం మోడీ చెప్పిన దానికల్లా గొర్రెల్లాగా తలూపుకుంటూ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎమర్జెన్సీ విధించారు, అప్పుడు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఎమర్జెన్సీ తర్వాతే కదా మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలుపొంది మంత్రి అయ్యింది. ఆ తర్వాతే కదా మీకు గుర్తింపు లభించింది. మంత్రిగా ఉన్నటువంటి మిమ్మల్ని గుర్తించి అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని అల్లుడు చేసుకుని మరి ఈ రోజున టీడీపీ పార్టీలో అధ్యక్ష స్థానంలోకి రావడానికి గాని, ముఖ్యమంత్రి అవడానికి గాని, వీటన్నిటికీ మీ కారణాలు లబ్ధి పొందింది మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే అవటానికి, మంత్రి అవటానికి మీకు ఏమాత్రం కూడా ఎమర్జెన్సీ అనేది విధించడం అనేది తప్పు, దానివల్ల ప్రజాస్వామ్యం కూని అయింది అని మీకు గుర్తు రాలేదా? అంటే యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తూ మీరు మరి ఇందిరాగాంధీ గారు ఏ ఇందిరాగాంధీ గారు అయితే మిమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని మంత్రిని చేశారో, మరి అటువంటి ఇందిరాగాంధీ గారి నిర్ణయం గురించి మీరు ఈ రోజున సభలో సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అంటే జనం పిచ్చోళ్ళు కాదు, తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్తే ఏ విధంగా మీ పైన పోస్టులు పెడతా ఉన్నారో ఆలోచన చేసుకోండి. మీకు విఘ్నత కలిగినటువంటి నాయకులు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటారు. మరి ఇటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా కేవలం రాజకీయంగా ఒకరికి అడుగులు మడుగులెత్తడం కోసం మోడీకి భయపడి ఇటువంటి విమర్శలు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతూ, జగన్మోహన్ రెడ్డి అతను కూడా మాజీ ముఖ్యమంత్రి, ఏ నాయకుడిని అడ్డం పెట్టుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనే పేరును అడ్డం పెట్టుకుని, ఆయన చావుని అడ్డం పెట్టుకుని ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడో, ప్రజల్లో తిరుగుతా ఉన్నాడో నిర్భయంగా. మరి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా మీ కుటుంబానికి? కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రిని చేసి మీ కుటుంబంలో అనేక మందికి పదవులు ఇచ్చి ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు మీరు ప్యాలెస్లు కట్టుకుని ఇంత ఆస్తి సంపాదించుకున్నారు. రాజకీయంగా మీరు ఈ రోజు నిలబడగలిగారు అంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష కాదా? ఇందిరా పబ్లికేషన్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సాక్షి పత్రికను పెడితే దాన్ని మీరు అంత మీ చేతుల్లోకి లాక్కొని ఈ రోజున ఆ సాక్షి పత్రిక ద్వారా ఎమర్జెన్సీ గురించి, ఇందిరాగాంధీ గారి గురించి నీచంగా కథనాలు మీరందరూ ప్రచురిస్తారా? ఏమాత్రం మీరు అన్నం తింటున్నారా? మీరందరూ గడ్డి తింటున్నారా? ఏం ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళకి ఇందిరాగాంధీ గారు లాంటి మహా శక్తివంతమైనటువంటి నాయకురాలు ఇంకా ప్రజల మనసుల్లో ఉంది, ఆమెను ఆరాధిస్తా ఉన్నారు. ఇందిరాగాంధీ గారి గురించి ఇప్పటికీ కూడా రీసెంట్ గా పాకిస్తాన్ దాడుల్లో, ఉగ్ర దాడుల్లో ఏ విధంగా ఇందిరాగాంధీ గారి ధైర్య సాహసాల గురించి అందరూ మెచ్చుకున్నారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నారో మీరందరూ మర్చిపోతా ఉన్నారా? ఏం అంటే ఈ రోజున ఇందిరాగాంధీ గారి గురించి ప్రజలందరూ కూడా తలుచుకుంటా ఉన్నారు. ఆమె శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె ఎంత శక్తివంతమైనటువంటి నాయకురాలో అందరూ కూడా మళ్ళీ స్మరించుకుంటా ఉన్నారు. ఆ రోజులు మళ్ళీ రావాలి, ఇందిరమ్మ పరిపాలన రావాలి అని చెప్పి భారతదేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టే నరేంద్ర మోడీ, అమిత్ షా విషం చిమ్ముతూ మీ ఇద్దరి చేత ఈ పలుకులు పలికిస్తా ఉన్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. అమ్మా షర్మిలమ్మ, మరి ఈ రోజున నువ్వు కూడా ఊరులెమ్మట పట్టుకుని తిరుగుతున్నావు అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకుని, అది కాంగ్రెస్ పార్టీ దయ అని మర్చిపోవద్దు. తిరుగుతున్నావు కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు కదా. ఏం సాక్షి పత్రికలో నీకు వాటా ఉందని చెప్తా ఉన్నావు కదా. అదే సాక్షి పత్రికలో ద్వారా మహిళలను అవమానిస్తా ఉంటారు. మరి ఎమర్జెన్సీ రోజుల గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తా ఉంటారు. మీకు బాధ్యత లేదా?
క్షమించవలి రాష్ట్ర ప్రజల్ని క్షమించమని కోరాల్సినటువంటి బాధ్యత వాటా ఉంది కాబట్టి మీ పైన కూడా ఉంది. ఎందుకు ఖండించట్లేదు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వెర్రవీగుతూ నీ ఇష్టం వచ్చినట్టు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఈ రోజున రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ గాంధీ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టుగా ఎవడ పడితే వాడు మాట్లాడుతూ ఉంటే ఖండించకుండా ఎందుకు తిరుగుతా ఉన్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో? దేనికోసం తిరుగుతా ఉన్నావు? ఏ లబ్ధి పొందడం కోసం? కేవలం ఆస్తుల గొడవలు, కుటుంబ కలహాలు, నీ అన్న చెల్లెళ్ల మధ్య ఉన్నటువంటి భాగోతాలు ప్రజల్లో చెప్పడానికి నువ్వు తిరుగుతా ఉన్నావా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఎవరైనా సరే వీళ్ళిద్దరికీ కూడా ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎస్, ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎటువంటి కారు కోతలు కూసినా, ఇందిరాగాంధీ దట్స్ ఎ బ్రాండ్ అండ్ షీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఐరన్ లేడీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ దట్. దట్స్ నాట్ ఓన్లీ ఎ నేమ్. ఆమె ప్రాణ త్యాగాలు చేసింది ఈ భారతదేశాన్ని కాపాడటం కోసం, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటం కోసం. ఆమె చేసినటువంటి సంస్కరణలు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి. మాలాంటి మహిళలందరం కూడా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ఆమె స్ఫూర్తితో, ఆమె ఆలోచన మేరకు నడుచుకుంటా ఉన్నాం అని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా విఘ్నతతో ఆలోచించండి. అందరం కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం. ఈ రోజున కేవలం మోడీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఈ రాష్ట్రంలో మీ అందరి ఓట్లను అడ్డం పెట్టుకుని కేవలం అధికార కాంక్షతో డబ్బులు సంపాదించుకోవాలని మాత్రమే, ఆ విధంగా లబ్ధి పొందడానికే వాళ్ళు మన మధ్యకు వస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా తిరస్కరించాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, జోహార్ ఇందిరమ్మ, జై హింద్.